కాబట్టి అదే కాకుండా ఆట ఉంటుంది కదా మీకు, అంటే ఆట అంటే పిండ్లు ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసుకుని వాడుకోవాలి. పిండి మీరు చేసిన 2 hours లోపలే కన్జ్యూమ్ చేయాలి, అది ప్రిన్సిపల్ పిండిలో. ఎప్పుడైతే గింజని ఒక కంకి నుంచి తీసామో తన జీవితం సగం పోయింది. ఆ కంకి నుంచి తీయగానే మళ్ళీ పైన పొట్టు తీయగానే దాని జీవితం ఇంకా సగం పోయింది. దాన్ని పాలిష్ చేస్తే ఇంకా పోయింది. దాన్ని పిండి చేసామా ఇంకా పోయింది. వండేమో గంటలోకి వెళ్ళిపోయింది దాని జీవితం అన్నమాట. కాబట్టి అందుకే మీరు ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా జైంట్స్ పిండి చేయగా తీసుకుంటారు. కొంచెం పిండి చేసాము అంటే ఇమీడియట్గా దానికి వైరస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఇచ్చేసి దాంట్లో సూక్ష్మ పోషకాలన్నీ నశించిపోతాయి. ఓన్లీ ఒకే ఒక బెనిఫిట్ ఏమవుతుందంటే మీకు కొంచెం వడ్డానం సైజు పెంచుకోవచ్చు, మగవాళ్ళు అయితే ప్యాంట్ సైజు పెంచుకోవచ్చు, అంతే. అంతకు మించి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దయచేసి పిండి మటుకు పిండిలో ఉన్న పోషకాలు యాసిడ్గా తీసుకోవాలంటే ఫ్రెష్గానే చేసుకొని పిండి చేసుకోవాలి, అది ధర్మం. ఓకే, ప్రకృతిలో షార్ట్ కట్స్ లేవు. నేను చాలా డెవలప్ అయిపోయాను కాబట్టి నాకు టైం లేదు, ఇంకా మిగతా పనులు చేయాలి అనుకుంటే ప్రకృతికి షార్ట్ కట్ లేదు. ప్రకృతి అందరినీ సమానంగానే ఇస్తారు. మొన్న నేను రాజస్థాన్లో నా స్పీచింగ్ ఒకటి అడిగాడు అనమాట, మీకు ఎలా వచ్చింది ఇంత నాలెడ్జ్ అంటే. నేను నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి పెట్టే పంపిస్తాడు పరమాత్ముడు పైనుంచి కిందకి. మనం అందరం ముసుగేసుకొని డోర్లేసేసి మర్చిపోయాం తాళాన్ని ఎక్కడ పడేసుకొని. నాకు అదృష్టం చేత నాకు ఆ తాళం దొరికింది, సో నేను ఓపెన్ చేసుకుంటున్నానని చెప్పాను. అందరికి ప్రకృతి తెలిగే రాంబాబు ఒక్కడే స్పెషల్, అందరూ ఒకటే ప్రకృతి. రాంబాబుకి అదృష్టం పోతే తాళం దొరికింది, మీకు దొరుకుతుంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే, కొంచెం ధ్యానం పెడితే. టైం లేదు అంటారు. నేనేమో టైం ఇస్తాను, ప్రతి దానికి టైం ఇస్తాను. మనం చాలా మంది టైం ఇవ్వరు. ఆ టైం ఇస్తే ఆ తాళం కూడా మీ చేతిలోనే ఉంటుంది. అప్పుడే మీకు మీరే వైద్యులు అవుతారు, మీకు మీరే. అదే మనిషి యొక్క జీవితం. ఎందుకంటే మనిషికి ఒకటే భగవంతుడు ఇచ్చాడు జ్ఞానము. ఎందుకంటే మూడు కోట్ల జీవరాశుల్ని సంరక్షించేటువంటి బాధ్యత మనిషికి ఒకటే పెట్టాడు, అది అదృష్టం మనకి. కానీ ఆ 3 కోట్లను నాశనం చేస్తున్నాం కూర్చొని మనం విజ్డమ్తో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ 3 కోట్ల మనిషి ఒక్కడే కాదు జీవితంలో ఉండేది. ఇక్కడ ఈ ప్రపంచంలో ఇంకా 3000 కోట్ల జీవరాశులు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకి సహాయం చేస్తున్నాయి. ఈ రోజు నేను ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను, నాకు తింటున్నానని చెప్పి ఆ ఎరువు కింద ఎరువు చేసేదానికి కానీ ఎన్నో రకాలుగా ఆ జీవరాశులన్నీ మన కోసం పాటుపడుతున్నాయి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ ఆశించకుండా. కానీ మనం ఆశించి వాటిని నాశనం చేస్తున్నాం. డౌన్ ద ఇయర్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోతే వాటిలో సగం జాతులు అంతరించిపోతే చివరికి మన పిల్లల్ని చాలా దారుణమైనటువంటి ప్రపంచంలోకి పంపిస్తున్నాం. ప్రపంచం ఎలాంటి ప్రపంచం అంటే సముద్రం మధ్యలో కూర్చొని గుక్కి నీళ్ళ కోసం ఏడుస్తున్నట్టు. ఆ నీళ్లు పనికిరావు కాబట్టి చుట్టూ డబ్బులు కొండలతోటి పెట్టుకొని చిన్న ఒక 5 పైసలు ఆరోగ్యం ఏడుస్తారు పిల్లలు. అలాంటి జీవితం ఇవ్వద్దు దయచేసి పిల్లలకి. దయచేసి పిల్లల్ని మనుషులుగా తీర్చిదిద్దండి, పిల్లల్ని మిషన్స్గా తీర్చిదిద్దద్దు. అది నా రిక్వెస్ట్, దయచేసి రిక్వెస్ట్ చేయండి. ఓకే, ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిల్లెట్ కుకింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఒక్కో దానికి ఒక్కొక్క గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుందమ్మా. అందుకని అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు మీరు పోతే నేను సాంబార్ అన్నం వండాను. అక్కడ వండినప్పుడు ఏం చేశాను, కందిపప్పు నానబెట్టాను, సామ బియ్యం నానబెట్టాను. కానీ రెండింటిని కలిపి ఉడకబెట్టాలి. నేను ఫస్ట్ పప్పు ధాన్యాన్ని ముందు మనం విచ్ఛిన్నం చేయాలి, లేకపోతే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇండైజెషన్ వస్తుంది. అందుకని నేను ఏం చేశాను, ఫస్ట్ పప్పు ధాన్యాన్ని ఉడికించి 60% ఉడికిన తర్వాతే ఈ గట్టి ధాన్యాన్ని యాడ్ చేశాను అన్నమాట. అదేవిధంగా కూరగాయలు కూడా ఎలా ఉడికించాను నేను, నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఫస్ట్ ములక్కాడని వేసాను, దాని బాయిలింగ్ పాయింట్ వేరు. నెక్స్ట్ నేను సొరకాయ వేసాను, అది ఈజీగా ఉడుకుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను టమోటా వేసాను. ఆ విధంగా సీక్వెన్స్ వేసాను, 3 కలిపి ఉడకబెట్టాను. ఒక్కొక్క దేని బాయిలింగ్ పాయింట్, అది సైన్స్ కుకింగ్. ఆ బాయిలింగ్ పాయింట్ మించి మీరు టమోటా కూడా వేసేసారనుకోండి, ములక్కాడలు ఉడకడానికి అరగంట పడుతుంది, టమోటా ఉడకడానికి 10 minutes పడుతుంది. ఇది కలిపి చేస్తే టమోటాలో ఉన్న పోషకాలన్నీ చచ్చిపోతాయి టోటల్గా, మైక్రోన్యూట్రియన్స్. కాబట్టి అది చిన్న సైన్స్, దాన్ని ఉపయోగించి కామన్ సెన్స్ ఉపయోగిస్తే. అందుకే చెప్పాను పొద్దున, నేను ఎప్పుడు కూడా మనసుతో పనిచేయను. ఏ రోజు మనసుతో పనిచేసి 10 ఏళ్ళు అయిపోయింది. ఓన్లీ హృదయంతోనే పనిచేస్తాను. నా హృదయంతోనే పనిచేస్తా, మనసుతో పనిచేస్తేనే ప్రాబ్లం. హృదయంతో పనిచేస్తే అన్ని చక్కగా జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడంతా ఇంటలెక్టే కదా ప్రాబ్లం. ఇంటలెక్ట్ ఒకడు అన్నాడు, పొద్దునే చెప్పాను, ఒకడు అన్నాడంట, మళ్ళీ చెప్తున్నాను,
ఒకడు అన్నాడంట, స్వామి నేను అన్ని చెడిపేశాను, ప్రపంచంలో మొత్తాన్ని దారుణంగా చేస్తాను, ఇంక సర్దిద్దుకోవాలనుకుంటున్నాను, ఒక్క ఐడియా ఇవ్వండి దేవుడా, అడుగులు పుట్టించి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే దేవుడు ఒకటే చెప్పాడంట, నాయన నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టవో అక్కడ అన్ని జరుగుతాయి, అడుగు పెట్టక అదే నీ చేయాల్సింది అన్నాడు. అర్థమైంది? అడుగు పెట్టాను అంటే మెయిన్ ఫుడ్తో పాటు యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్తో కూడా నేను ఫుడ్ వండుతున్నాను, వంటింట్లోకి ఎంటర్ అవ్వగానే వైద్యశాలలోకి ఎంటర్ అవుతున్నాను అనేది ఫస్ట్ నాకు వచ్చే థాట్. ఎప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళానో నా ఒక ఆత్మీయుల దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి సెకండ్ నేను ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడైతే గరిట పట్టుకున్నానో నా ఆత్మీయులతో నేను స్పర్శతో అనుసంధానం అవుతున్నాను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక ద్రవ్యాన్ని పట్టుకున్నానో నా ఆత్మతో నేను సృష్టిస్తాను. అది వంట. ఎందుకంటే వంట చేసే ఒక్కడే ప్రపంచంలో సృష్టికి కూడా కారణం అవ్వడు. ఎందుకంటే వంట చేసేవాడు వంట తినే అది శరీరంలోకి వెళ్ళి రస రక్త మాంసం మధ్య శుక్రం కింద మారి సప్తజాతువులోకి వెళ్ళి సృష్టి కార్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వంట చేసేవాడంతా కూడా బ్రహ్మతో సమానం. అంత పవిత్రమైన కార్యాన్ని నాకు ఇచ్చిన దానికి పరమాత్ముడికి ప్రతిరోజు కోటించి నదిలేసింది. ఇక్కడే జ్ఞానోదయం అయింది. మళ్ళీ అదే వాడికి రుణం తీసుకునే అవకాశం వచ్చింది ఈరోజు. నేను అనేది ఏంటంటే వంట చేసేవాడికి మొదట అది ఉండాలి. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నేను వంట ఒకటే కడుపు నింపేదానికి చేయట్లేదు, ఔషధాన్ని చేస్తున్నాను, అమృతాన్ని చేస్తున్నాను అనేటువంటి ఎప్పుడైతే వాళ్ళ మనసులో మెదిలిందో అప్పుడు వాడు చేసేటువంటి ఆహారం అమృతమై తీరుతుంది, అదే ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంతేగాని ఏదో వండి ఏదో తింటాడు అయిపోయింది అని చెప్పేసి చేశారంటే అది ఎంత మంచి వస్తువు వేసినా మీ యాటిట్యూడ్ సరిగా లేదంటే దాంట్లో కాంబినేషన్ సరిగా పడవు, ఏమీ పడవు. మళ్ళీ అది కూడా మంచి భోజనం తినగా కోపంగా తిన్నామనుకో మళ్ళీ యాసిడ్స్ సరిగా రిలీజ్ అవ్వవు, యాసిడ్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి రిలీజ్. కాబట్టి తినేటప్పుడు కూడా చాలా 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 జాగ్రత్తగా ప్రశాంతంగా ఇది నా జీవితానికి లైఫ్ కోర్స్, జీవితాన్ని ఇచ్చేటువంటి ఒక లైఫ్ కోర్స్ అనేటువంటి భావంతో పవిత్ర భావంతో ఎప్పుడైతే తింటామో అప్పుడే తిన్న ఆహారానికి ఒక పరమార్థం అది వంట పడుతుంది. కానీ ఈరోజు ఏం తిన్నామో తెలియకుండా గబగబా లోపల వేసేసుకుంటాం, హడావుడిగా వంట తిన్నది లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. అది ప్రాబ్లం ఈరోజు. ఓకే, లోపలికి వంట పట్టదు, దిగదు కూడా. అది ఒక్కొక్కడు అంటాడు 4 రోజులు ఏంటి అంటాడు, పైనుంచి ఏమో బాగా సెంటు కొట్టుకొని ఇది కొట్టుకొని అది కూడా ఇంత వచ్చాడు, లోపలికి వచ్చినప్పుడు ఎంత చికాకు. మొన్న ఒకడు వచ్చాడు మైక్రోసాఫ్ట్ లో 4000 మందిని ఆయన మెయింటైన్ చేయాలంట, విపరీతమైన బ్లీడింగ్ పైల్స్ అంట. రోజు ఆఫీస్కి వెళ్తే ఏడుస్తాడంట, వాడిని టెన్షన్ తట్టుకోలేక కింద నుంచి ఈ టెన్షన్ పైనుంచి ఆ టెన్షన్, ఏంట్రా గొడవ అని దగ్గరికి వచ్చి రాత్రి 10ంటికి వచ్చి 2:30 దాకా కూర్చున్నాడు దగ్గర. నేను చెప్పే ఏమీ లేదు నాయన, కిందకి దిగాలంటే ఆల్కలైన్ ఫుడ్ తీసుకో, కొంచెం ఫైబర్ అండ్ ఫుడ్ తీసుకో, రక్తాన్ని పలచబడి చేయకు, మాంసాన్ని ఆల్కలైన్ చేయి, క్షారగుణం చేయాలి. ఎలా చేయాలని ఏమి లేదు, పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం ఎలా ఉండాలని చిన్న చింతే అన్నాడు. ఇప్పుడు 2 నెలల తర్వాత వచ్చి నాకు అంటున్నాడు అన్నమాట, ఎంత రిలాక్స్గా ఉందండి, ఎంత సమస్య అయినా కూడా చాలా రిలాక్స్గా చేసుకోగలుగుతున్నాను అనమాట. మనకి ఉంది కదా స్టోరీ కూడా ఉంది కదా, తెనాలి రామలింగడి ఒక స్టోరీ ఉంది అనమాట. తెనాలి రామలింగడు అండ్ శ్రీకృష్ణ గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటా ఎప్పుడు మనిషికి ఆనందం అసలైన విక్టరీ తెలిసిందంటే చేస్తే అప్పుడు తెలియకుండానే మీ లంగ్స్ ఎఫిషియన్సీ బాగా పెరిగి లోపలికి ప్రాణ ఎనర్జీ బాగా తీసుకొని మీ ప్రతి కణం కూడా చాలా చక్కగా తయారవుతుంది. మీరు తీసుకున్న ఆహారం బాగా వంట పడుతుంది. ఫస్ట్ ప్రాణానికి ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ నీటిని పానీయాన్ని, 3 ఆహారం. మళ్ళీ మనకేమంటారు బేసిక్ అవసరాలు మళ్ళీ 3 ఉంటారు. 1 కూడు, గుడ్డ, గూడు. కూడు, గుడ్డ, గూడు. కూడు ఏంటి లోపలికి వెళ్ళేది, గుడ్డ ఏంటి పైన కప్పేది, గూడు ఏంటి ఆ పైన కప్పేది. ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి కూడు, నెక్స్ట్ గుడ్డ. కాబట్టి ఈ రోజు ఏమైందంటే గూడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 5 కోట్ల 6 కోట్ల బిల్లా అని దీని వెనక పడిపోతున్నాం, దీన్ని పక్కన పడేస్తున్నాం. ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కూడికి. కూడు ఎప్పుడైతే బాగుందో అప్పుడు ఈ విల్లా చాలా అందంగా ఎంజాయ్ చేస్తాం విల్లాని. లేకపోతే ఏమవుతుంది, లగ్జరీ అనే మాట ఈ రోజు నాకు భయం వేస్తుంది. లగ్జరీ అంటే లగ్జరీ అంటే ఏమనుకుంటారంటే 2 కోట్ల విల్లాలో కూర్చొని నిద్ర మాత్రం వేసుకుంటే చెమట పోతే లగ్జరీ అనుకుంటున్నారు. అది కాదు లగ్జరీ అంటే. చెట్టు కింద పడుకున్నాను నిద్ర రావాలి, ఏం తిన్నా అరాయించుకోవాలి, అది లగ్జరీ అంటే. ఈ రోజున లగ్జరీ అనే మోడీ టోటల్గా మార్చేసాం. ఒకడు అనుకున్నాడంట
రోజు ఎదురు బండి వేసుకుంటే వెళ్తా, రోజుకి ఏంటి ఇంత పదో పరంగా వస్తుంది నాకు, చూడు రాజు ప్యాలెస్ ఎంత బాగుంది, నేను కూడా రాజులాగా అయితే బాగుండని రోజు దేవుడిని అనుకుంటున్నానంట. ఒక్క రోజున నాకు ఛాన్స్ ఇవ్వండి స్వామి, నేను కూడా రాజులాగా ప్యాలెస్ కట్టుకొని అలా ఉండాలా అంట, డబ్బు నాకేమని అంట. అది స్వామి రోజు చూసి 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 వీడి మాటలు ఒక రోజు కల్లో కనిపించి, ఏం లేదనైనా పొద్దున్న లేసి తూర్పు సైడ్ నడువు, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక గురువు ఉంటాడు, ఆ గురువు దగ్గర ఒక పెద్ద డైమండ్ పెట్టాను నీకు, కొన్ని విలువ కట్టలేనిది, అది తీసుకెళ్ళి అమ్ముకుంటే నీకు చాలా డబ్బు వస్తుంది, దాంతో నువ్వు పెద్ద బిల్లాలు కట్టుకోవచ్చు, రాజులా బతకొచ్చు అన్నాడంట. సరే నడుచుకుంటే పొద్దున్న లేసి సరదాగా రెడీ అయ్యి గబగబగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నానే, ఇది మొయిలాక ఈ బరువుని నువ్వు తీసుకొని వెళ్ళానంట. వెళ్ళేటప్పుడు చెప్పండి చాలా జాగ్రత్త, ఇది చాలా విలువ కట్టలేదు, చాలా మంది మోసం చేస్తారు, కాబట్టి ప్రాపర్గా అన్ని మంచి డబ్బు చేసుకోమన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాటకం వాడు మైండ్లో, ఇది ఎంతకు అమ్మాలి, ఎలా అమ్మాలి, ఇలా అమ్మాలి, అలా అమ్మాలి అని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పటికి టోటల్గా పిచ్చోడైపోయి రేపు అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పి మళ్ళీ భార్య చెప్తే పక్కింటోడు చెప్తే వాడు దొంగతనం చేస్తారని చెప్పి దాని తల కింద పెట్టుకుని నిద్ర పట్టక పొద్దున్న లేసిన భార్యకి తెలిస్తే భార్య కూడా దీన్ని తీసుకెళ్ళి నన్ను చంపేస్తుంది భయవేసి చివరికి తీసుకెళ్ళి ఆయన నువ్వే తీసుకొని అవ్వద్దు అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తాడు. నేను అనేది ఏంటంటే మనం తెలియకుండానే ఎక్కడో ఇరుక్కుపోయినాము, ఆ ఇరుక్కుపోయిన దాన్ని బయటికి రండి. ఫస్ట్ ఈ శరీరాన్ని కానీ కాపాడుకుంటే అలాంటి విల్లాలు 10 కట్టుకోవచ్చు. ఈ వెహికల్కి ఫస్ట్ ఇంపార్టెంట్, దయచేసి కొంచెం అది నా రిక్వెస్ట్, ఈ శరీరానికి ఫస్ట్ ఇవ్వండి. ఈ శరీరం బాగుంటే అప్పుడు మీకు ఆ గుడ్డ కూడు ఈ గూడు అన్నిటికి కూడా ఎంజాయ్ చేసేటువంటి శక్తిని ఇస్తుంది మనకి. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఆ మూడిట్లో ప్రాణానికి, ఈ మూడిట్లో భోజనానికి. ఫస్ట్ ఆ మూడిట్లో ప్రాణానికి, ఈ మూడిట్లో భోజనానికి, దాని తర్వాత ఏదైనా. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.